అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రశాంతమైన మనసుతో ఈ మాటలు వినండి. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. ఈరోజు ఈ రాశివారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఊహించని ధన లాభాలు పొందే అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ప్రతిఫలాలను ఇవ్వవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు మీకు తెరుచుకుంటాయి. అయితే సంపాదన బాగానే ఉంటుంది, కానీ నిరంతర ఖర్చుల వల్ల పొదుపు చేయడం కష్టమవుతుంది. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అత్యవసర ఖర్చులు ఆకస్మికంగా వచ్చిపడవచ్చు. కాబట్టి ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది, కానీ ఇతరుల సహాయంపై పూర్తిగా ఆధారపడకుండా మీ సొంత ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు లేదా జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్యాలయంలో సహోద్యోగుల సహాయంతో మీ చెడిపోయిన పని పూర్తవుతుంది. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు విజయవంతంగా పూర్తవుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అయితే నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. కాబట్టి నిరుద్యోగులు మరింత శ్రద్ధ వహించి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీ తెలివితేటలు మరియు విచక్షణతో ముందుకు సాగితే మీకు మంచి జరుగుతుంది. కార్యాలయంలో ఎవరి నుండి మీరు వినేవాటిని విశ్వసించవద్దు. పుకార్ల వల్ల మీ అనవసరమైన ఇబ్బందుల్లో పడవచ్చు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కుటుంబ సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పాత తగాదాలు సద్దుమణగడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అయితే ఆస్తుల వివాదాలు చికాకుపరుస్తాయి. భూమి, భవనాలు లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాల కారణంగా మీరు కోట్ల చుట్టూ తిరగాల్సి రావచ్చు. ఇది మీకు మానసిక ఒత్తిడిని, ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. పిల్లలతో జాగ్రత్త వహించటం మంచిది. వారి చదువుల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. వారిపై శ్రద్ధ వహించండి. మిత్రులతో స్వల్ప విభేదాలుంటాయి. అపార్థాల వల్ల స్నేహితులతో చిన్నపాటి వాగ్వివాదాలు జరిగే అవకాశముంది. ఈరోజు మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు, అయితే వాటిని సంయమనంతో పరిష్కరించుకోవాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఇది మీకు ఆనందాన్నిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ ప్రేమ జీవితానికి చాలా ప్రత్యేకమైన రోజుగా ఈ రోజు ఉంది. ఎందుకంటే మీ ప్రేమ మీ కుటుంబ సభ్యుల్లో ఆమోదం పొందుతుంది. సంబంధానికి సంబంధించిన విషయాలకు సంబంధించి మీరు ఈరోజు గందరగోళంగా ఉంటారు. మీరు మీ హృదయాన్ని వినండి మరియు మీకు ఏది సరైనదో అది చెయ్యాలి. ఇతరుల మాటలు వినడం కంటే మీ అంతరాత్మ చెప్పినది వినడం ఉత్తమం. మీ బాధ్యతలను భారంగా భావించకుండా హృదయపూర్వకంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ అహాన్ని పక్కనపెట్టి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అహంకారం వల్ల నష్టపోవచ్చు. విద్యార్థులు చదువులో పడుతున్న ఇబ్బందులను అధిగమించాలి. మరింత శ్రద్ధ వహించి కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. అనివార్య కారణాల వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసి వస్తాయి. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. దైవచింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు చేసే ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తాయి. మీ పట్టుదల, కృషి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. పెండింగ్లో ఉన్న పనులు ఏవైనా పూర్తి చేస్తారు. ఇది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. ఏది ఏమైనా జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు శ్రీరామచంద్రుడు కృపపై నమ్మకం ఉంచండి. ఓర్పు, సహనంతో ముందుకు సాగండి. మీ ప్రయత్నాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి. మంచి ఆలోచనలతో సక్రమమైన మార్గంలో సాగితే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించి విజయం సాధిస్తారు. భవిష్యత్తుపై ఆశతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. శుభం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.